అమర్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా హాల్లో ఉండి అప్పుడే భాగ్య రాథోర్ కూడా అక్కడే ఉండగా అమర్ అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. ఏంటి మనోహరి చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అమర్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. మొన్న అమ్మకి ఒక లెటర్ వచ్చింది కదా అని మనోహరి అంటే, అవును, అది స్టడీ మెటీరియల్ కొరియర్ కదా, ఇందులో ఏముంది మనోహరి చెప్పడానికి అని అమర్ అంటాడు. లేదు అమర్, అది ఒక మిస్టీరియస్ లెటర్. అది ఆ కొరియర్ లెటర్ స్టడీ మెటీరియల్ అయితే అస్సలు కాదు, అందులో ఇంకేదో ఉంది. నువ్వు అమ్ముని అడుగు, ఆ లెటర్ చదువు అమ్మ, నీకే తెలుస్తుంది అని మనోహరి చెప్తుంది. ఆ మిస్టీరియస్ లెటర్ ఏంటో అప్పుడు నీకే బయటపడిపోతుంది కదా అని మనోహరి చెప్పడంతో, అవునా, నువ్వు చెప్తున్నది నిజమా అని అమర్ చాలా కోపంగా అమ్ము అమ్ము అని కేకలు పెట్టడంతో, ఏంటి డాడ్ అంటూ అమ్ము భయపడుతూ అక్కడికి వస్తుంది. నీకు మొన్న ఒక కొరియర్ లెటర్ వచ్చింది అంట కదా, వెళ్ళి అది తీసుకురా అని అమర్ కోపంగా అడుగుతూ ఉంటాడు. దాంతో అమ్ము చాలా టెన్షన్ పడుతూ ఉంటే బాబీ కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నీకే చెప్తున్నది, వెళ్ళి ఆ లెటర్ పట్టుకురా అని అమర్ అరుస్తూ ఉంటే, ఏమంటే నేను తీసుకొస్తాను అని బాబీ వెళ్ళి తీసుకొస్తుంది. ఇంకా ఆ లెటర్ తీసుకొచ్చి అమర్ చేతిలో పెడుతుంది. అమర్ దాన్ని ఓపెన్ చేసి చాలా కోపంగా అమ్ము వైపు చూస్తూ ఉంటాడు. ఎస్, ఇదే కదా నాకు కావాల్సింది, ఆ లెటర్ నైతే బయట పెట్టించేశాను అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ లెటర్ లో అమ్మకి వేరే దగ్గర చదువుకోవడానికి ఆఫర్ వచ్చి ఉంటుంది. కానీ అమ్ము వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఆ లెటర్ ని దాచిపెట్టి ఆ కాల్ చేయడానికి ట్రై చేస్తూ, ఆ విషయం డాడీ తెలిస్తే నన్ను ఎలాగైనా పంపిస్తాడు, ఇప్పుడు ఎలా అని చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆ లెటర్ చూసిన అమర్, ఏంటమ్ము నువ్వు పెద్దతనం అయిపోయావా, నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావా, నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా ఇవన్నీ చేస్తుంది, నువ్వు ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని అరుస్తూ ఉంటే, అమ్ము అది కాదు డాడ్, ప్లీజ్ డాడ్ అని అంటూ ఉంటే, ఇంకేం మాట్లాడకమ్మో, వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకో అని అమర్ అరుస్తూ చెప్తూ ఉంటాడు.